సొరకాయ పప్పుకి ముందుగా కందిపప్పు ఉడకబెట్టుకుంటున్నాం. దానిలోకి కావలసిన పదార్థాలు చూడండి. సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, కొద్దిగా చింతపండు, చివరికి కొత్తిమీర. సొరకాయ ముక్కలు వేసి కారం కూడా వేసేసుకున్నాం. దీనిలో టొమాటో ముక్కలు, దాంతోపాటు చింతపండు కూడా పెట్టుకున్నాం. చక్కగా ఉడుకుతుంది చూడండి. దీనిలో కొత్తిమీర కూడా పెట్టుకున్నాం. దీనిలో వేసిన కొత్తిమీర, టొమాటో, పచ్చిమిర్చి చక్కగా ఉడికేసినవి, మంచి వాసన వస్తూ ఉంది. ఇక దీన్ని దింపుకొని ఉప్పేసి రుబ్బి తాలింపు పెట్టుకుందాం. తాలింపు కూడా కాగుతుంది చూడండి. ఇక పప్పు వేసుకుందాం. తాలింపు అయిపోయింది చూడండి. పప్పు